శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజు మార్గాన్న ప్రయాణించడం అనేది జరుగుతుంది. అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి గురుచండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహువు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ 31 తర్వాత నుంచి గురువు మేషరాశిలోనే సంచరిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజు మార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఎప్పటి వరకు? ఏప్రిల్ వరకు కూడా, అంటే ఇంచుమించు మనకి మే 1వ తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 4 నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజు మార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అయితే గురువు వచ్చేటప్పటికి మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రతిదానికి చూడండి, మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా. కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా, మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ, సత్సాంగత్యానికి కానీ, గురువుల యొక్క అనుగ్రహానికి కానీ, ఉద్యోగానికి కానీ, విద్యకు కానీ, దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి. అందుకనే చూడండి, మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశపారంపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి, పదవీ యోగము ఇలాంటివి, అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు, ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులున్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్య కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి, సౌఖ్యము, అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము, ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి. ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి. అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు. అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం, తర్వాత వక్రగతిని పట్టడము, ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది. అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ ఏదైతే 4 నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ 12 రాసుల వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి చూసుకుంటే ఈ దశమ రాశ్యాధిపతి, అంటే వీళ్ళకి గురువు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ జన్మ దశమాధిపతి అవుతాడు. ఇలాంటి జన్మ దశమాధిపతి అయిన గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వీళ్ళకు కూడా గత కొంతకాలంగా రాహుతో కలిసి ఉండడం, గురు చండాల యోగం ఉండడం, తర్వాత రాహు విడవడము, తర్వాత గురువు వక్రీకరణలో ఉండడము, డిసెంబర్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా గురువు వక్రంలోనే ఉండి మనకి జనవరి నుంచి మే 1వ తారీఖు వరకు కూడా ఈయన వక్రత్యాగాన్ని పొంది రుజు మార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారము, అందులో ఈయన దశమాధిపతి అయ్యాడు. ఈ రాశి దశమాధిపతి అయి ఉండడం వల్ల వీళ్ళకి గత కొంతకాలంగా ఏవైతే వృత్తి ఉద్యోగాల్లో ఏవైతే పనులు అవ్వలేదో, ఆటంకాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళము. అందులో ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే వాక్ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనపరంగా ఎటువంటి లోటు అనేది వీళ్ళకి ఉండదు. అలాగే కాస్త బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, సంతానపరంగా కూడా మంచి అనుకూలత ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి షష్టమ స్థానాన్ని చూడడము, అలాగే షష్టమ స్థానంతో పాటు అష్టమ స్థానాన్ని చూడడము, అష్టమ స్థానంతో పాటుగా
వీళ్ళకి దశమ స్థానాన్ని చూడడము కూడా జరుగుతోంది ఈ యొక్క గురు విశేష దృష్టితో. కాబట్టి వీళ్ళకి ధనపరంగాను అలాగే వ్యాపార పరంగాను వాటిల పరంగా కూడా మంచి లాభాలు ఈ యొక్క రుజు మార్గాన్ని వెళ్ళడం ద్వారా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే విద్యార్థులకు కూడా మంచి పోటీ పరీక్షలో మంచి ఉత్తీర్ణత, మామూలు రాసే పరీక్షల్లో కూడా మంచి అవగాహన, బాగా చదువుకోవడము, శ్రద్ధ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా మంచి నిరుద్యోగులకైతే ఉద్యోగాలు రావడం, ఉద్యోగాలు ఉన్న వాళ్ళలో అంటే వృద్ధి కోరుకునే వాళ్ళకి వృద్ధి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే షష్టమ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో రుణ బాధలు, శత్రు బాధలు కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు, వివాహం కాని వాడికి వివాహము, ప్రమోషన్లు, అలాగే ఎవరైనా ఆదాయం మార్గాలు పెరగాలనుకున్న వాళ్ళకి ఆదాయ మార్గాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే ఆరోగ్య సమస్యల నుండి గత కొంతకాలంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు జరుపుతారు. అలాగే కాస్త శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల ఆ యొక్క సంచారం కూడా రుజు మార్గాన వెళుతోంది. కాబట్టి కుటుంబ వృద్ధికి ఏదైతే మీరు చేసే పనులు ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ శ్రేయస్సు కోసం చేసేవన్నీ కూడా మంచి లాభాలు పొందడం, ధన వృద్ధి ఇవన్నీ కూడా జరగడం అనేది జరుగుతుంది. సమాజపరంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళ మిత్రుల్ని వాళ్ళని కలుసుకుంటారు. రాజకీయ పరంగా, సినీ కళాపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో స్త్రీలకు కానీ విద్యార్థులకు కానీ మంచి అవకాశాలు పొందడము, అలాగే ఎవరైతే వాళ్ళ చేసే వృత్తుల్లో వృద్ధిని కోరుకుంటున్నారో ఆ వృద్ధిని వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు పొందడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతి నిత్యము కూడా అంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, అలాగే ఇంట్లో మీకు ఏదైనా పిల్లలు ఉన్న ప్లేస్లో రూమ్లో దక్షిణామూర్తి యొక్క ఫోటోను పెట్టి రోజు ఒక పువ్వు పెట్టి దక్షిణామూర్తికి దండం పెట్టడం, అలాగే ఈ యొక్క బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త ఏదైనా నానబెట్టిన శనగని గోవుకి పెట్టి ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.